చూస్తున్నారుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చూస్తే గుడుల దగ్గర చాలా మరణాలు జరుగుతున్నాయి. ఎందుకని పట్టించుకోవట్లేదు అనుకుంటారు? కూటమి ప్రభుత్వం అంటే ఎగ్జాంపుల్ చేతగాని ప్రభుత్వం అని అర్థం. జనాలకు తెలిసిపోయింది. 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు. జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకురా నాయన తప్పు చేసాం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసని జనాలకు ఎప్పుడో తెలిసిపోయింది. ఇంక జన్మలో చంద్రబాబు నాయుడుని నమ్మరు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చూస్తున్నారుగా నష్టపరిహారం ఇవ్వలేదు, దుబాయ్లో మ్యాచ్ ఆడుకుంటున్నారని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకని అంటారు? వాస్తవే కదా అది. ఇప్పుడు అక్కడ గుళ్ళో జనం చనిపోయారు. దానికి నష్టపరిహారం ఇవ్వాలని నష్టపరిహారం ఇవ్వాలి కదా వాళ్ళకి. దాన్ని డైవర్ట్ చేయడానికి ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ జనాలకు తెలిసిందే అది. దాన్ని అడ్డం పెట్టుకొని జోగి రమేష్ గారి అరెస్ట్ అది 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజులు సరదా తీరిపోయిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ గారిని కూడా వదిలేస్తారు. అది మర్చిపోతారు జనాలు. ఓకే, ఇప్పుడు మరి నష్టపరిహారం ఇప్పుడు వ్యవసాయ రైతులు కూడా పడిపోయినాటికి పొలాలకి డబ్బులు అన్న కనీసం ధాన్యం కొనట్లేదు. ఇది జగన్ గారు ప్రభుత్వం కాదు రైతే రాజు అవడానికి. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రైతుని ఒక ద్రోహిలా చూస్తాడు చంద్రబాబు నాయుడు. అస్సలు తణుకు నియోజకవర్గంలో అయితే మరీ దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. రైతులు ధాన్యం పంట కోయకుండా అలా పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళకి చావు తప్ప వేరే దిక్కు లేదన్న. అలా చేస్తాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు ఉమ్మేస్తున్నారన్న జనాలు చంద్రబాబు నాయుడు మీద. అంతకుమించి వన్ వర్డ్ ఆన్సర్ అంతే. సామాన్యులకి చాలా ఇబ్బంది. సామాన్యులకి కాదు, మామూలు ఎవరికైనా ఇబ్బంది అది. ఓకే, థ్యాంక్ యూ.